జిల్లా మంత్రిని మన పయ్యావుల కేశవ్ గారిని అడగాల, మంత్రి గారిని అడగాల, లేదంటే ఉపాధ్యక్షుడు గారు, ప్రధాన కార్యదర్శి. కరెక్ట్. నాకు తెలిసినంత వరకు దుబాయ్ పోయి వచ్చిన తర్వాత వేస్తాడు అని ఆయన అనౌన్స్ చేస్తాడని నాకున్న ఇన్ఫర్మేషన్. లేదా ఐవీఆర్ సిస్టంలో తీసుకొని చేస్తారనేది నాకున్న ఇన్ఫర్మేషన్. ఈ మధ్య కాలంలో అనంతపురం సరౌండింగ్ లో భూ వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ మధ్య రాశాను, అది మీకు చెప్తాను. దాని మీద నాకు ఉత్తరాలు రిప్లై రాసింది వాస్తవమే. నా దగ్గర కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫిర్యాదులన్నీ కూడా ఆశ్రయంగా తీసుకొని ఓ లెటర్ డ్రాప్ చేసి గవర్నమెంట్కి పంపా. తర్వాత విజిలెన్సు, తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆయన కమిషనర్కి అందరికీ పంపాను. దాని మీద రిప్లైని బట్టి చేస్తాను. తర్వాత దాన్ని లీగల్గా కూడా ఎట్లా ప్రొసీడ్ కావాలో కూడా ఆలోచిస్తాను. ఈ మొత్తం వివాదాల్లో ఎవరు ప్రధానంగా ఆలోచిస్తున్నారు? ఇప్పుడు అధికారులు చేశారని చెప్పి ఫిర్యాదుదారులు ఇచ్చారు. ఆ అధికారులను విచారిస్తే ఎవరున్నారో తెలుస్తుంది. నేనుగా విచారణ కమిటీ నాది కాదు కదా, మనం దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. బాధితులు ఎవరైనా వచ్చి పలానా అక్బర్ చేశాడు అంటే తప్పకుండా అక్బర్ చేశాడనే చెప్తున్నాం. బాధితులు మాకు పలానా చోట ఇట్లా డబుల్ రిజిస్ట్రేషన్ జరిగే ఇబ్బందులు ఉన్నాయని చెప్పినప్పుడు దాని మీద దృష్టి పెట్టి దాని మీదే రాశాం. అది రిప్లై రావాలా, వచ్చిన తర్వాత దాని మీద నేను ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇద్దామని ఈ జరిగే విధానాల మీద. ఎందుకంటే ప్రజలకి ఎక్కడైనా ఇబ్బంది జరిగినప్పుడు, ఈ ఊర్లో పుట్టి పెరిగాను నేను, సోషల్ రెస్పాన్సిబిలిటీ నాకు కూడా ఉంది. కాబట్టి డెఫినెట్గా అవి ప్రభుత్వ దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకోవాలి. కాబట్టి లోకేష్ బాబు గారికి, నా చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి వాళ్ళ దృష్టి తీసుకునే బాధ్యత నా మీద ఉంది. తప్పకుండా తీసుకుంటాం వాళ్ళ దృష్టి కూడా. ఇంక రిప్లై రేపు అంటే ఫెస్టివల్స్ వచ్చాయి కదా, రిప్లై వస్తుంది. రిప్లై రావాలి. కలెక్టర్ గారు కూడా రాశాను, దీని మీద ఎంక్వైరీ చేయండి, నా దృష్టికి ఫిర్యాదులు వచ్చాయి అని చెప్పి. ఆ ఫిర్యాదులు అర్జీలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఈ ఫైల్ అంతా కూడా ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఫిర్యాదులు నా ఎంబడే ఉంటుంది. ఈ ఫైల్ ఎప్పుడు లేని విధంగా అనంతపురంలో గడిచిన 10-15 సంవత్సరాలు ఎప్పుడు లేని విధంగా ఈసారి మీరు చెప్పాలి. అది ఎందుకు జరుగుతుందో నాకు ఆశ్చర్యం అవుతుంది. మీరు చెప్పాలా, అప్పుడు ఎందుకు జరగదు, ఇప్పుడు ఎందుకు జరుగుతుందో మీరు చెప్తే నాకు తెలుస్తుంది. ఎందుకంటే మీరు 10-15 సంవత్సరాలుగా పాత్రికేయ వృత్తిలో ఉన్నారు కదా, ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటిది నాకంటే మీకే బాగా తెలుసు. మీరు చెప్తే నేను కూడా దాని గురించి ఆలోచిద్దాం ఎందుకు జరుగుతూ ఉందని. అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు ఎవరైనా మీ పత్రికల్లో వస్తేనో లేదా ఫిర్యాదు చేస్తానో దాని మీద స్పందించి ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుపోతున్నాం. కానీ ఎవరెవరు ఉన్నారు, ఏం కథ అనేటువంటిది అధికారులైనా తీయాలా, పాత్రికేయులైనా బయట తీయాలా. మీరు బయటికి చెప్పి మీరు చేయగలిగినది ఆ సాధనం మీ దగ్గర ఉంది కదా. మేము పత్రిరూపకంగా ఏదైతే వచ్చిందో అది వాస్తవాల ఎవరైనా వచ్చి కంప్లైంట్స్ ఇస్తే ఆ కంప్లైంట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి కదా, అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అధికారులకు ఎప్పుడప్పుడు రాతమూలకంగా పంపుతున్నాం. ఎందుకంటే ఏదో ఓవరాల్గా ఫోన్లో చెప్తే కూడా కాదు కదా అని, దాన్ని అంతా కూడా ఫైల్ బిల్డప్ చేయాలి కదా, చేస్తున్నాం. వాడు ఆస్తుని ఇంకోటి పిక్కోవడానికి ఎవరికి హక్కు లేదు. కష్టపడి సంపాదించిన డబ్బుల్ని అది వాళ్ళకే దక్కాలి తప్ప కష్టపడి సంపాదించడానికి ఆ బాధ తెలుస్తుంది. ఎవరో లాక్కుంటామంటే అది సరైన పంతా కాదు. నేను అమ్మిన తర్వాత నా కొడుకులకి హక్కు ఉండదు. ఒకసారి అమ్మిన తర్వాత రాదు. అది ఎవరో మనమల్లో వారసులను పట్టుకొని అదొక దీని కింద చేస్తే అంత కూడా ఫేక్. ఇది డబుల్ రిజిస్ట్రేషన్ ఒప్పుకోరు కదా, చట్టమే ఒప్పుకోదు కదా. అంటే అధికారుల అలసత్వం, అవినీతి, దాంట్లో అనుమానం లేదు. అందుకనే రమణ్ రావు సస్పెండ్ అయ్యాడు కదా సబ్ రిజిస్టర్. ఇంకా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ మీద యాక్షన్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే ఎవరి కోసమో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వం ప్రజామన్నను పొందాలని అనుకుంటాడు ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఎవరైనా. ఎవడో చేసే తప్పుల్ని ఆ తప్పులన్నీ తీసుకొని వచ్చి పార్టీ మీద ప్రభుత్వం మీద పడతానంటే ఒప్పుకోరు. అందుకనే రామారావు సబ్ రిజిస్ట్రార్ని సస్పెండ్ చేశారు కదా.
ఒత్తిడికి లొంగో లేకపోతే అవినీతికి పాల్పడో చేసినటువంటి ఇంకా అధికారులు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. తీసుకోవాలని చెప్పి కూడా నేను కూడా ప్రభుత్వం తీసుకొని వస్తాను. దాంట్లో నా ధర్మం కూడా, నా బాధ్యత కూడా. చాలా మంది ఉద్యోగులు కానీ రిటైర్డ్ అయిన ఉద్యోగులు స్థలాలు తీసుకున్నారు, అట్లా వాళ్ళకి మీరు ఏం మెసేజ్? నేను ఒకటే, ఎవడైనా అన్యాయం జరిగిందని చెప్పి బోల్ట్ వేసుకొని ఇంట్లో కూర్చుంటే ఎవరికో విషయాలు తెలియదు. ఒక డాక్టర్ దగ్గర పోయి రోగం వచ్చిన వాళ్ళు నా పలానా రోగం ఉంది లేదా పలానా జ్వరం వచ్చిందో ఇంకోటంటే తెలుస్తుంది. ఏమి తెలియకుండా కూర్చొని నువ్వు మందులు ఇవ్వమంటే డాక్టర్ ఇవ్వలేడు. అట్లే ప్రజా సంఘాల దగ్గర, వామపక్షాల దగ్గరికి కానీ లేదా రాజకీయ పార్టీల దగ్గర కానీ, రాజకీయ నాయకుల దగ్గర కానీ లేదా నిజాయితీగా ఉన్న ఉన్నతాధికారుల దగ్గర కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళపై ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసి సార్ నాకు సమస్య వచ్చిందని అంటే ఆ సమస్య గురించి స్పందించే వాళ్ళు ఉంటారు, లేదా ఆ సమస్యకి తెలుసుకొని భయపడి పారిపోయే వాళ్ళు కూడా ఉంటారు, లేదా ఆ సమస్య కోసం పోరాడదాం అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. అట్లా వాళ్ళు అప్రోచ్ కావాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. మా ఇంట్లో దొంగలు పడ్డారు అన్నప్పుడు నీకు బాధ తెలుస్తుంది. పక్కింట్లో దొంగలు పడ్డప్పుడు బోల్ట్ వేసుకొని నాకెందుకు అనుకుంటే రేపు నీ ఇంట్లో కూడా పడతారు. అందుకనే ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ ఎవరైనా ఒకరికి అన్యాయం జరిగినప్పుడు సామాజిక దుశ్చర్యగా అందరూ కూడా ఫీల్ కావాలా. ఇది అందరికీ జరిగినటువంటి దాడిగా, అన్యాయంగా భావించాలా, అందరూ స్పందించాలా. మీరు వచ్చి రోడ్లెక్కి ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. కనీసం వాళ్ళకు ఒక మంచి సలహా ఇవ్వండి, లేదా పాత్రికేయులకో లేకపోతే ఎవరైనా స్పందించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఒక సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరు ఏదో అన్యాయం జరిగిందంటే మీకు న్యాయం జరుగుతుంది. మీరు భయపడుకుంటే ఇంట్లో కూర్చొని రిటైర్డ్ అవ్వాలంటే ఎంతమంది చంపుతారు, ఎంతమంది మీద దాడి చేస్తారు? ఇది ప్రజాస్వామ్య దేశం. భయపడుతూ ఉంటే ఎట్లా? గతంలో 5 ఏళ్ళు నిర్బంధం పెట్టారు. నిర్బంధాన్ని ఛేదించి అనేక విధాలుగా పోరాటాలు చేశాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో నిర్బంధం అయితే లేదు కదా. ఎవరో వ్యక్తులు చేసేదానికి ప్రభుత్వం మీద, పార్టీ మీద నింద వేయడం కరెక్ట్ కాదు కదా. తప్పకుండా పోరాటం చేయాలా, వాళ్ళు వచ్చి ఫిర్యాదు చేయాలా. ఇప్పుడు ప్రజావేదిక ఉంది, చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు ఈ దీని మీద అప్లికేషన్స్ అన్ని కూడా ఫిర్యాదులు తీసుకుంటున్నాడు. లోకేష్ బాబు తీసుకుంటున్నాడు. మీరందరూ కూడా పోయి అర్జీలు ఇవ్వండి. ఇక్కడ నాయకులు న్యాయం చేయలేకపోతే వెంటనే స్పందిస్తారు కదా. సంబంధిత మంత్రుల దగ్గర పోండి, లేదా జిల్లా మంత్రి పయాల్ కేసు ఉన్నాడు, ఒకే మంత్రి ఆర్థిక శాఖ మంత్రి ప్రవీణ్ లాంటి వాళ్ళు పిలుచుకొని పోయి మీరు ఆయన కూడా అర్జీ ఇవ్వండి, ఇస్తే స్పందిస్తారు కదా. బంధుత్వం ఉంది కాబట్టి చెప్తున్నా, తీసుకొని వెళ్తే సరిపోతుంది కదా అని. వాళ్ళు ఒక ఎకరా భూమిని 90లో ఎంతో కొనుక్కున్నారు. వాళ్ళ భూమిని అక్రమంగా సెకండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అట్లాంటివి అనంతపురం నగరంలో సరౌండింగ్ లో అక్కడ సవేరా హాస్పిటల్ దగ్గర కూడా జరిగినాయి. ఇవన్నీ మీరు నోటీస్కి వచ్చినాయి. వాటి మీద మీరు ఏం మాట్లాడతారు? నేను కృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆమె తెలిసిన తర్వాత ఆమె నన్ను నా దగ్గరికి వచ్చి అప్రోచ్ అయిన తర్వాత ఇమీడియట్గా సంబంధిత అధికారులకు ఉత్తరం రాశాను. అదే మీకు చెప్తున్నా, ఆమెది కూడా నేను రాసిన లిస్టులో ఉంది. నా నోటీస్కి 8 కేసుల పైన వచ్చాయి ఇప్పటికీ. ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆమెకు ఇంకోటి ఏం చెప్పాము, ముఖ్యమంత్రి గారిని లేదా లోకేష్ బాబు గారిని కూడా కలుస్తామన్నారు. కలవమని చెప్పాను. ఎవరైనా బాధితులు వస్తే ఎస్పీ గారిని కలవమన్నారు, కలెక్టర్ గారిని కలుస్తున్నారు. కలెక్టర్ కూడా మండే జరిగిన దాంట్లో ఇచ్చారు. ఆమె పోయి కంప్లైంట్ ఇవ్వడం ఆమె ధర్మము. ఎవరైనా బాధితులు జరిగినప్పుడు జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, డిస్టిక్ రిజిస్ట్రారు, అదేవిధంగా వీలైతే హైదరాబాద్, అమరావతి పోయి కమిషనర్ స్టాంప్స్, రెవెన్యూ అతను కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. నా వరకు ఇచ్చిన తర్వాత నేను వాళ్ళు అయితే రైటింగ్లో ఇచ్చారో దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి రాశాను. రాసిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కూడా నా దగ్గర ఉన్నాయి, రాసినవన్నీ కూడా. ఈ ఫైల్స్ అన్నీ ఎట్లా పెట్టుకున్నా. వాటి నుంచి రిప్లై వచ్చిన తర్వాత ఏమని చెప్పి నేను చెప్తాను. ఎక్కడైనా అన్యాయం జరిగినా అనంతపురంలో మీరు చెప్పారు ఇంకా 7-8 కేసులు వచ్చాయి నా దగ్గరికి. వాటి మీద ఎక్కడ కూడా మనం వచ్చినవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతున్నాం. నేను ముఖ్యమంత్రి గారు కూడా దృష్టికి తీసుకుపోతానని చెప్తున్నాను కదా. బాధితులు వచ్చి మాకు అన్యాయం జరిగింది అన్నారు. నేను ఆఫీసర్లను కూడా అడిగాను, ఎవరు చేశారు దీని వెనకేందని. తర్వాత కొంతమంది దగ్గర కేసులు పెట్టుకొని అడుగుతున్నాము. లేదంటే లీగల్గా ప్రొసీడ్ అవుతాను కూడా చెప్తున్నా కదా. అవే ద్వారా ఈ డబుల్ రిజిస్ట్రేషన్ చేసి దుస్సాంప్రదాయాన్ని ఒడగడుతున్నారు, తప్పు. వాళ్ళ మీద అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరగాల, అన్యాయం చేసే వాళ్ళకి శిక్ష పడాలా అని చెప్పి అపీల్ చేస్తున్నాం. దాని ప్రకారం చేస్తున్నాం. ఎవరైనా వచ్చినప్పుడు తప్పకుండా దాని మీద దృష్టి సారిస్తాను. రేపు మాట్లాడతా, ఎల్లుండి మాట్లాడతా. మీకు కూడా చెప్తున్నాం కదా, మీ దృష్టికి వచ్చి కూడా చెప్పండి. ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా మనం ఏమైనా అన్యాయం జరిగినప్పుడు అన్యాయమే. ఈ ప్రభుత్వం లక్ష్యము చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ అన్యాయం జరగకూడదు. ఇది ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం. మేము రాగద్వేషాలు లేవు.
ఎవ్వరు ఎంతటి వాళ్ళు చేసినా కూడా మేము శిక్షిస్తామని చెప్పి ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నారు కదా. ఆయన ఎప్పుడు ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. తప్పకుండా ఏమైనా అన్యాయం జరిగినప్పుడు ఆయన దృష్టి తీసుకుపోతే అధికారులకి గట్టిగా చెప్పి యాక్షన్ తీసుకుంటారని నమ్మకం నాకు ఇప్పుడు కూడా ఉంది. డెఫినెట్గా ఆయన దృష్టి కూడా తీసుకుపోతాం. ఆయన దృష్టికి వచ్చిన కూడా కొంతమంది ఆల్రెడీ ఎవరైనా రిప్రజెంటేషన్స్ ఉంటే ఆయన సంబంధిత వాళ్ళకి సీఎం ఆఫీస్ నుంచి వచ్చాయి, తహసీల్దార్కి వాళ్ళకి. కాబట్టి అక్కడక్కడ అధికారులు అలసత్వంతో దాన్ని ఇంకా తొక్కి పెడతా ఉంటే మళ్ళీ దాన్ని ఫైల్ కదలడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత బాధితుల మీద ఉంది. ఆ బాధితులకి ఎక్కడైనా అధికారుల దగ్గర రెస్పాండ్ సరిగ్గా లేకపోతేనో, లేకపోతే వాళ్ళ మీద ఏదైనా మరో రకంగా అన్యాయంగా ఎవరైనా దాడి చేస్తానో అనంతపురంలో వచ్చి నా దగ్గర కంప్లైంట్ ఇవ్వనండి, నేను ప్రొటెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బాధితుల మీదకి ఎవరు పోయినా కూడా ఇదేమి ప్రజాస్వామ్య దేశంలో తెలుగుదేశం పార్టీ విధానాలు సిద్ధాంతాలు ఆ విధంగా లేవు. తెలుగుదేశం పార్టీ కేవలం ప్రజల కోసం ఉన్నటువంటి పార్టీ. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా అభివృద్ధి, సంక్షేమము, శాంతి భద్రతలు విఘాతం లేని రాష్ట్రం అని చెప్తున్నాడు. ఆయన ఆలోచన విధానం అదే కాబట్టి ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగానే మనం కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా డెఫినెట్గా మేము ప్రొటెక్ట్ చేస్తాం. దాంట్లో ఏవైతే వచ్చావో అన్నిటి కూడా చట్టపరంగానే చర్యలు తీసుకోమని రాశాను. ఇది సెకండ్ లెటర్ రాశాను, ఇంకో లెటర్ రాస్తాము. దాని మీద ఏం స్పందన వస్తుంది నాకు రానప్పుడు లీగల్గా కూడా చట్టబద్ధంగా కూడా ప్రొసీడ్ అవుతానని కూడా చెప్తున్నాను కదా. తప్పకుండా ప్రొటెక్ట్ చేద్దాం. అన్యాయం జరిగిందని చెప్పి మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి వీలైనంత వరకు న్యాయం చేసిన బాధ్యత ఉంది. నేనేదో పిరిగ్గా పారిపోయేటువంటి మనస్తత్వం కాదు. ఫ్యాక్షనిస్టుల కంటే గొప్పలు కాదు వీళ్ళు. గత 5 ఏళ్లలోనే పోరాటాలు చేసాం, అనేక కేసులు పెట్టించుకున్నాం. ఎక్కడైనా జరిగితే కార్యకర్తలు కానీ ఇక్కడ ప్రజల్ని కానీ మనం కాపాడుకోగలిగాం. ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు తప్పకుండా వీళ్ళు కూడా పోయి సంబంధిత ఎమ్మెల్యేలు పోయి అడగమనండి, సార్ ఇది అన్యాయం జరిగింది, ఏంటిది, ఎవరున్నారు పాత్రలు, దీని మీద బాధ్యులు ఎవరు అని చెప్పి అడగకపోతే మంత్రుల దగ్గరికి వెళ్ళాలా. నాకు కూడా ఇవ్వనండి, నా పని నేను చేస్తాను. దాంట్లో నేను చేసే పని నేను తప్పకుండా చేస్తూనే ఉంటాను. ఇది నిరంతర ప్రక్రియ. ఊపిరినంత వరకు ఒక సామాజిక హితం కోసం ఒక బాధ్యత వ్యక్తిగా వీటి మీద దృష్టి సారిస్తాం. తప్పకుండా అన్యాయాన్ని ఎదురుస్తూనే ఉంటాం. పయ్యావుల కేశవ్ గారిని, జిల్లా పార్టీ అధ్యక్షుల్ని అడగండి. ఎందుకంటే ఆ నియోజకవర్గం గురించి నేను ఎందుకు మాట్లాడాలా, నాకు సంబంధం లేని నియోజకవర్గం అది. దానికి ఒక ఎమ్మెల్యే జాతీయ ప్రధాని కలిసి పార్టీ పరంగా ఏమన్నా చెప్పండి, చెప్తాము. పార్టీ లేదంటే మీరు పార్టీకి ఏదైనా పోయింటే పార్టీ దాని మీద ఏమైంది సమీక్ష చేసుకుంటూ ఉంటుంది కదా. అది నాకు ఇచ్చే బాధ్యతలు ఏదైనా నంద్యాల, కర్నూలు ఇచ్చారు, పోయి చేశారు. పులివెందుల లక్ష్మికి ఇచ్చారు, పొద్దుటూరులో మహానాడికి ఇచ్చారు, వైజాగ్ పంపించారు. నాకు ఇచ్చిన బాధ్యత నేను చేస్తున్నా. నాకు తాడిపత్రి బాధ్యతలు పోయి అడగ చూడమని పార్టీ చెప్పలేదు కదా. పార్టీ లైన్లోనే నాకు ఇచ్చిన బాధ్యతలు. కాకపోతే ఇదేంటంటే అనంతపురంలో పుట్టి పెరిగాము. ఒక సామాజిక స్పృహ బాధ్యత వ్యక్తిగా ఇక్కడ ఏమైనా జరిగినప్పుడు స్పందించాల్సిన బాధ్యత నా మీద ఉంది. వేరే రాష్ట్రాల్లో మా అవే ఉంటుంది కాబట్టి ఆడ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం నాకు ఉంది. ఒక సామాజిక స్పృహ బాధ్యత ఉన్న వ్యక్తిగా నా దగ్గరికి వచ్చినప్పుడు అన్యాయం వస్తే తప్పకుండా అధికారుల దృష్టికి తీసుకుపోతాం, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. దాంట్లో దానికి పరిధి అనేది ఉండదు కదా. రోడ్లో పోతుంటాం చెన్నైకి, ఏదో చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది, నాకు కాదులే, మన మనుషులు కాదులే అని వదిలేలేము. వాళ్ళు తీసుకుపోయి హాస్పిటల్కి పంపడమో లేకపోతే అంబులెన్స్కి ఫోన్ చేయడమో ఏదో ఒకటి స్పందిస్తాం కదా. మానవత వాదంతోనూ మానవత్వంతోనూ. అదేవిధంగా ఇది కూడా ఏదైనా అన్యాయం జరిగితే అన్యాయాన్ని మాట్లాడుతాం. దాంట్లో తప్ప ఒకప్పుడు ఫ్యాక్షన్ మీద రాయలసీమలో అన్యాయం జరుగుతుంటే పోరాడం తప్పని, హత్యకు హత్య, దాడికి దాడి, ఇది సరైన సమాధానం కాదు అని చెప్పాము. తిరిగాం కర్నూలు, కడప, అనేక ప్రాంతాల్లో. అదేవిధంగా ఏమైనా అన్యాయాలు జరిగినాయంటే వామపక్షాల దగ్గర పొమ్మనండి, సిపిఐ, సిపిఎం పార్టీలు వాళ్ళకి ఎట్లా ఏదైనా ఉంటే స్పందిస్తారు. ప్రజా సంఘాల దగ్గర పొమ్మండి, నాకు కూడా తెచ్చివ్వమనండి. జిల్లా మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నాడు, ఆయన కూడా ఇవ్వమనండి. ఆయన జిల్లా మంత్రి కదా. అక్కడ ఆ జిల్లాలో జరిగితే ఆ సబితా మంత్రి గారికి ఇవ్వమనండి, లేదా ఎమ్మెల్యేలు కూడా ఇవ్వమనండి. వాళ్ళు కూడా పట్టించుకోకపోతే మంత్రులకి ఇవ్వను, మంత్రులు పట్టించుకోకపోతే నా ఇతర వాళ్ళకి ఇవ్వమనండి. మీరు ఎమ్మెల్యేల దృష్టి కూడా తీసుకోవాలి కదా. ఎందుకంటే ఓట్లేసి గెలిపించి ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు మా దృష్టికి రాలేదంటారు కదా, వాళ్ళ దృష్టి కూడా తీసుకోమని చెప్పండి. అక్కడ కూడా న్యాయం జరగకపోతే చెప్పానండి.